సభకు నమస్కారం. భాషా సాంస్కృతిక వేదిక నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మామిడి హరికృష్ణన్నకి బహుజన బతుకమ్మను ఎత్తుకొని ఊరూరా తిరుగుతుంది. ఇప్పుడు ఈ 10 రోజులు 12 రోజులు మాత్రమే కాకుండా తెలంగాణ అస్తిత్వ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తను గడీల నుంచి వచ్చింది. మా చెమట కులాలకు శ్రమ బతుకమ్మ కాదు, మేము బహుజనుల తరపున చెమట తరపున శ్రామిక కులాల తరపున అక్క బతుకమ్మ ఎత్తుకొని ఇప్పటికీ నెత్తిన మోస్తూనే ఉంటుంది. అక్క విమలక్క. మేము ఉద్యమంలో అక్క చేయి పట్టుకొని అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం, పట్టుకుంటూనే ఉన్నాం, తిరుగుతూనే ఉంటాం. ఇంకా తర్వాత ప్రిన్సిపాల్ మేడం గారు, అక్క పేరు వాణి ప్రసాద్ మేడం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ. నేను చాలా ఏండ్లు అవుతుంది, అంటే 11 ఏళ్ళ తర్వాత నాకు మొట్టమొదటిసారి ఆహ్వానం రవీంద్ర భారతికి అన్న పిలవడం జరిగింది. అది కూడా బతుకమ్మతోటే. అదే మేము చాలా సభలలో మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ మధ్య నిన్న కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీలో పెరియార్ వర్ధంతి సందర్భంగా కూడా మాట్లాడుకున్నాం. వడ్డిచ్చేటోడు మనోడైతే ఆఖరి బంతిలో కూర్చున్న బొక్క పడుతుంది అన్నట్టు ఈరోజు విమలక్క అదే మళ్ళీ బహుజన బతుకమ్మ కారణంగా మళ్ళీ మా అస్తిత్వం ఇక్కడ కనపడుతుంది. అట్లనే మన మామిడి హరికృష్ణన్న పిలిచిండు, సంతోషం. ఇక నుంచి కూడా ఈ రవీంద్ర భారతి కూడా మొత్తం మా ప్రజలది కావాలని కోరుకుంటున్నాం. అట్లయితేనే సామాజిక న్యాయం జరుగుతుందన్న ఆలోచనతోటి మేము ఇక్కడికి రావడం కూడా జరిగింది. తర్వాత డాక్టర్ గోగు శ్యామలక్క, దళిత సాహిత్యం, తర్వాత అనేక రచనలు, తర్వాత తన చదువు, ఇంకా అనేకం అక్క గురించి అనేక విషయాలు ఉన్నాయి చెప్పదలుచుకుంటే. తర్వాత బండారు సుజాత శేఖర్ అక్క గారిని వినడమే తప్ప, పాటలలో చూడడమే తప్ప, వేదిక మీద మొదటిసారి చూస్తున్నా. అక్క పాటలు తెలంగాణ యావత్తు పాడుకుంటుంది. తర్వాత మా చెల్లె అనిత అరుణోదయ నుంచి ఒక మంచి బ్రాండ్, అద్భుతమైన గొంతు. తర్వాత కుల నిర్మూలన సమితి నుంచి జ్యోతి అక్క. తర్వాత మా వైదన్న, ఎందుకో సొంతం మా అన్నతోటి కొట్లాడినట్టే కొట్లాడతాం, ఫోన్ చేస్తే అట్లనే కొట్లాడతాం, మాట్లాడితే అట్లనే మాట్లాడతాం. మా వైదన్న ఇంకా అనేక పుస్తకాలు అచ్చేయాలి మా అందరివి అని కోరుకుంటున్నాం. అగ్వధరకి వేస్తాడు మాకు. తర్వాత మా పృథ్వీరాజన్న, సేమ్ ఫీలింగ్, మేమిద్దరం అందాది ఒకే అయి ఉంటాం, సేమ్ అట్లనే కొట్లాడుతున్నాం. ఇంకా 100 ఏళ్ళు కూడా కలిసి కొట్లాడి 1000 ఏళ్ళు చరిత్రలో నిలబడాలన్న ఆకాంక్ష ఒకటే ఉంది. తర్వాత ఈరోజు మనం ఎంతకాలమైనా ఊపిరి పీల్చుకోలేనటువంటి పనులు మనకుంటున్నాయి. కోరి కొట్లాడి తీసుకొచ్చుకున్న తెలంగాణలో మొట్టమొదలు ఇబ్బందులకు గురైంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలే. నీళ్ళు, నియామకాలు, వాటితోటే మన ఉద్యమాలు మొదలైనాయి. ఆ ఉద్యమాలలో ఇంకా కూడా నీళ్ళల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు కింద 7 ఊర్లు మునిగినాయి. ఆ ప్రజలు నేటికి ఊరును కోల్పోయి, పేరును కోల్పోయి, ఇంకా నిర్వాసితులుగా, ఇంకా బతుకమ్మ పేర్చలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ 10 ఏళ్ళ తర్వాత కూడా హైడ్రా కింద మళ్ళీ అక్కడ కొంతమంది నివాసాలు కోల్పోయి వాళ్ళు కూడా బతుకమ్మ పేర్చలేనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. అట్లా 1-2 అనేక సమస్యలతోటి మన జనం నిరంతరం సమస్యలకు లోనవుతున్నారు. ఎక్కడో కొన్ని సంతోషాలను వెతుక్కొని కొన్ని జీవితాలే సంతోషమైనవి అని అనుకుంటే సరిపోదు. మనం మొత్తం ప్రజల కోసం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతి అంటేనే సమస్త సృష్టి మొత్తం మాయపేగుల ముల్లే. ఈ మాయపేగుల ముల్లే విప్పుకుంటే సింధు నాగరికత ఒకటి వస్తుంది.
ఆ సింధు నాగరికత చరిత్రలోకి కొంతనే వెళ్తే అక్కడ స్త్రీ చాలా బాగుంది. అక్కడ అన్ని హక్కులు ఉన్నాయి. మాతృస్వామ్య వ్యవస్థ ఉంది. ఆ మాతృస్వామ్య వ్యవస్థలో ఆనవాళ్ళు ఉనికి ఉంది మహిళది. కానీ ఆ అనంతరం విదేశాల పాలన మనపై, విదేశీ పాలకుల పెత్తనాలు మన పైన ఎప్పుడైతే వచ్చినాయో స్త్రీ కుటుంబ బానిసగా మారినటువంటి సందర్భం. ఎప్పుడైతే స్త్రీ కుటుంబ బానిసగా మారిందో మన హక్కులు ఒక్కొక్కటి కోల్పోవడం జరిగింది. ఈ 78 సంవత్సరాలలో కూడా మహిళ చట్టసభలకు దూరమైనటువంటి సందర్భం. ఆకాశంలో సగం, నేల మీద సగం కాదు. స్త్రీ మొత్తం ఉంది. సృష్టి అంతా స్త్రీ కదా. 10 నెలలు 10 నెలలు మోసి కనిపించేది స్త్రీ. స్త్రీకి ఏం తెలియదు, మీరు పోయి ఇంట్లో కూర్చోండి అని చెప్తున్నటువంటి ఇప్పటి కాలంలో అది మనకు కనబడుతుంది. స్త్రీ మహిళ లేని చోట మహిళ మన ఉత్పత్తి కులాల స్త్రీలల్లా కాన్పులు అందరికీ చేస్తుంది కదా మహిళ. మొత్తం పూర్తి సమాజంలో ఉన్నటువంటి గడి నుంచి వాడదాకా మహిళ కాన్పులు చేస్తుంది. మగపిల్లలే కానీ ఎక్కడ వాళ్ళని తీగకు బరువు అనుకోకుండా పిల్లొచ్చినా పట్టింది, పిడికొచ్చినా పట్టింది. తర్వాత పురుడు చేసింది, పేరు పెట్టింది. ఉడతోలే ఉరకలాడమని, పామోలే పారాడమని, కప్పోలే గంతులేయమని, 100 ఏళ్ళు జీవించి 1000 ఏళ్ళు వర్ధిల్లమని మహిళను దీవిస్తున్న మంగళ తల్లుల, మంత్రసాని తల్లుల స్థానాలలో ఇవాళ పూజారులు వచ్చి నామకరణాలు చేస్తున్నటువంటి సందర్భం. అక్షరాభ్యాసాలు నామకరణాలు ఇట్లా కాదు కదా. మాతృస్వామ్య వ్యవస్థను గండి కొట్టడం కదా. మంత్రస్థాని మహిళ పెట్టవలసినటువంటి పేర్లను పూజారి చేయడం ఇది మనం ఇప్పుడు గమనించుకోవాల్సినటువంటి విషయాలు. ఇక మహిళ తలుసుకుంటే ప్రతి దాంట్లో ఏ రంగంలో మహిళ లేదు, ప్రతి రంగాలలో మహిళ ఉంది. ప్రజలు నిన్నటి తెలంగాణ ఉద్యమంలోనే కాదు, అంతర్జాతీయోద్యమాలు, జాతీయోద్యమాలు, స్వాభిమానోద్యమాలు, తర్వాత కొత్త రాష్ట్ర ఉద్యమాలలో కూడా మహిళ ఉంది. మహిళలు నిన్న మన ఫ్లోరైడ్ నల్గొండ గురించి వచ్చింది కాబట్టి ఫ్లోరైడ్ సమస్యలో కాళ్ళు ఉంకరపోయి నల్గొండ చాలా ఒక సగం భాగం దక్షిణ తెలంగాణ అనుకుంటున్న ఒక నల్గొండలో కొన్ని ప్రాంతాలల్లో చెర్లపల్లి మొదలుకొని ఎర్రవెల్లి, చెర్లపల్లి, దండెంపల్లి, తర్వాత గుండ్లపల్లి, ఇట్లా కొన్ని ఊర్లు ఉన్నాయి. అక్కడ అంశాల స్వామి కూడా కనపడతాడు. వీరమల్లు రజిత కూడా కనపడుతుంది. అక్కడ కాళ్ళు వంకర్లు పోయి, చేతులు వంకర్లు పోయి, తర్వాత పళ్ళు సరిగ్గా లేక కంది పండ్లు, అట్లా అవయవాలే సరిగ్గా ఏర్పడని పిల్లల్ని కంటున్న తల్లులు చాలా ఇబ్బందులు. ఇట్లా కాదు, ఆఖరికి పశువులు కొండగుట్టలలో దొరికే పసరాకులు కూడా కలుషితం అయిపోయినటువంటి సందర్భం. ఎందుకంటే ఫ్లోరైడ్ వల్ల, ఆ వాటర్ వల్ల. అట్లాంటి సందర్భాలల్లో తల్లులకు భావావేశం కలుగుతాయి. తల్లులకు అది ఏమంటారు దాన్ని, తల్లులకి ఒకవేళ ఇదైంది ఈ ప్రకృతి నుంచి మళ్ళీ మనం ప్రకృతిని కాపాడుకోవాలంటే ఎట్లా అన్న సందర్భంలో చాలామంది మహిళలు, అక్కడ ఉన్నటువంటి మహిళలు, నల్గొండ జిల్లా ప్రజలు దుశ్శర్ల సత్యనారాయణ అనే ఒక అన్న నాయకత్వంలో పానగల్లు నుంచి పుట్టంగండి నుంచి శ్రీశైలం నుంచి ఢిల్లీకి వెళ్ళి ఉద్యమాన్ని నడిపినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. అట్లాంటి ఉద్యమాలు సఫలమైనవి. ఎంతో కొంత ఎస్ఎల్బీసీ కాలువ ద్వారా కొంత నీళ్లు ఒక తడిలాగా వచ్చినటువంటి సందర్భం. కాళేశ్వరం అనే నీళ్లు నల్గొండకు రాలేదు. అయినా సరే ఇంకా ఆ పోరాటాలు అట్లా మిగిలి ఉన్నాయి. తర్వాత చౌటుప్పల్, మా నల్గొండ నా పుట్టినూరు, నల్గొండ చౌటుప్పల ప్రాంతాలల్లో గర్భసంచులు 30-32 ఏళ్ళ ఆడవాళ్లకు ఉండవు. 20 నుంచి మొదలుకుంటే ఇన్ఫెక్షన్లు. పశువులకు కూడా మేకలను కానీ పశువులు, అన్ని పశువులు ఏదైనా, మేక కావచ్చు, గొర్రె కావచ్చు, బర్రె కావచ్చు, ఏదైనా అక్కడ
పక్షులకు కూడా అన్నిటికీ అక్కడ ముప్పు వాటిల్లి చాలా కాలం నుంచి బాధలు ఏర్పడుతున్నటువంటి సందర్భం. ఏంది, గర్భసంచులు ఒకటే కాదు, కంటి చూపు, అవయవాలు, లివరు, అదేంటి కిడ్నీలు, అవయవాలలో శరీరాలలో ఎన్ని భాగాలు ఉంటాయో అన్ని భాగాలను వాళ్ళు కోల్పోతూ క్యాన్సర్లకు గురవుతున్నటువంటి సందర్భం. అక్కడ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలను ఎత్తేయాలని చాలామంది అక్క పోరాటం, అక్క లాంటి వాళ్ళు అందరం కలిసి ఆ పోరాటాలను ఇంకా కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. అది అట్లనే ఉంటున్నటువంటి సందర్భం. ఎందుకంటే అవతల బలమైన వ్యక్తులు, ఎందుకంటే ఈ దేశంలో ఎప్పుడైతే సమానత్వం లేదో, ఎప్పుడైతే విద్య జాతీయం కాదో, వైద్యం జాతీయం కాదో, అంతవరకు ఈ పాలకులు మనల్ని ఇట్లనే పాలిస్తుంటారు. అంటే మనకు ఆరోగ్యం దొరకదు, విద్య దొరకదు, వైద్యము దొరకదు, వనరులు దొరకవు. తర్వాత అదేంటి రాజకీయ వ్యవస్థలో మన వాటాలు అసలు కరువైనటువంటి సందర్భం. ఇవన్నీ కరువైతే మహిళ ఉనికి ఒకటి లేకుండా పోయేటువంటి సందర్భం. పిల్లల్ని చక్కగా ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుతామో వ్యవస్థను కూడా అంత శుభ్రంగా ఉంచగలిగిన మహిళ ఈరోజు రాజకీయ రంగాలలో ఎందుకు రాణించలేకపోతున్నారు అనేది పెద్ద సమస్య. ఇక ఒక విషయం చెప్పి ముగిస్తా. కేంద్రంలో ఈ మధ్య అభ్యంతరం లేకపోతే నేను ఇదొక విషయం చెప్పి ముగిస్తా. కేంద్రంలో ఈ మధ్య ఒక బిల్ పాస్ అయింది. 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఒకటి పాస్ అయింది. ఈ బిల్లు 33% అంటే అగ్రవర్ణ కులాల వాటా ఎంత, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల వాటా ఎంత అని తేల్చకుండా బిల్ పాస్ చేసింది. అయితే ఈ బిల్లును ఇదివరలో లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మధు దండావతే, తర్వాత రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు ఈ బిల్లును అడ్డుకున్నారు. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారైతే తన మంత్రిత్వపు శాఖకే రాజీనామా చేసినటువంటి సందర్భం. ఎందుకంటే మహిళల ఉనికి ఎప్పుడైతే మహిళలకు ఈ దేశ సంపదలో భాగమైనటువంటి సేవా చేతి వృత్తుల మహిళల ప్రాతినిధ్యం లేకుండా ఈ బిల్ పాస్ చేస్తే ఈ దేశానికి అన్యాయం జరుగుతుంది. ఈ మహిళలే విదేశాలు అనేక సార్లు మనల్ని పాలించి మన సంపదను కొల్లగొట్టుకపోతున్నప్పుడు వీళ్ళకి హక్కు లేకపోతే చాలా కష్టమవుతుందని కూడా చెప్పారు. ఇంకొక ప్రమాదం కూడా చెప్పిండ్రు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏం ప్రమాదం అంటే వీళ్ళు ఒకవేళ చైతన్యం అయితే, సేవా చేతి వృత్తుల మహిళలు ఎప్పుడైతే చైతన్యం అవుతారో, వాళ్ళు చైతన్యం అయితే సపరేట్ ఒక వ్యవస్థ ఏర్పడుతుందని ఆ రోజు వారు ఆర్టికల్లో పేర్కొన్నటువంటి సందర్భం. ఇవాళ ఈ అగ్రకుల పాలకుల కింద మనం ఇవాళ పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టే మనం కూడా మన వ్యవస్థను ఒకటి నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మగవాళ్ళ బ్యానర్ల కింద అంటే వాళ్ళేం మనకు వ్యతిరేకం కాదు, మన మనస్తత్వం కలిసి ఇట్లాంటి అన్నలు ఉన్న చోట మనకేం పర్వాలేదు. కానీ మనల్ని చూస్తూ పెడముఖం పెట్టినటువంటి ఎడమకాలు పెడమకాలు పెడుతున్నటువంటి బ్యానర్ల కింద మనం అసలు పని చేయొద్దు. మన సాహిత్య వేదికలలో కూడా ముగ్గురో నలుగురో ఇద్దరినో ఆడపిల్లల్ని పిలుస్తారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమని అంటారు. అట్లా మనం వెళ్ళొద్దు. తప్పకుండా మన ఉనికిని, మన మహిళల్ని కాపాడుకుందాం. అట్లా కాపాడుకుంటేనే బతుకమ్మని కాపాడుకుంటాం, అట్లా కాపాడుకుంటేనే సాంస్కృతిక కళల్ని కాపాడుకుంటాం. ఈ రాష్ట్రం అయితే అక్క పాటలు పాడుతుంటే ఓకల్ కార్డు దెబ్బతిని రక్తం గారుతున్నటువంటి సందర్భాన్ని మేము చూసినాం. నిరంతరం ఏం తిన్నదో ఏం తాగిందో అది చాలామందికి తెలియదు. ఇవాళ అక్క బతుకమ్మ మోస్తూ ఇంకా మట్టి వాడలనే ఉంది. కానీ కొందరు బతుకమ్మ ఎత్తుకొని బతుకమ్మ నెత్తిన అవసరానికి ప్రజల ఓట్ల కోసం ప్రజలని చైతన్యం చేస్తూ ఏదో బుర్జుల మీద బతుకమ్మను ఆవిష్కరిస్తూ వాళ్ళు పోయి పార్లమెంట్లలో కూర్చున్నటువంటి సందర్భం. రాజకీయం అట్లాంటి రాజకీయం మట్టి బిడ్డలకు మనకు తెలియదు. ఎందుకంటే సామాజిక న్యాయాల కోసం కొట్లాడుతున్న వాళ్ళం, మన వనరుల కోసం కొట్లాడుతున్న వాళ్ళం. బతుకమ్మకు సంబంధించిన అన్న పూల గురించి చెప్తున్నప్పుడు తంగెడు పూలు, గునుగు పూలు, గుమ్మడి పూలు, రుద్రాక్ష పూలు, కట్ల పూలు, ఈ పూల గురించి చెప్తూ వరుసలు తంతిలు వేరుస్తున్నారు కదా.
ఆ తంతెల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు గుట్టలు కనబడ్డాయి. అంటే ఈ అదే బతుకమ్మని పేర్పులో గుట్టల్ని కూడా రక్షించుకోవాలనేది అందులోనే ఉంది కదా. గుట్టల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 10 ఏళ్లలో గుట్టలు ఎవరు మింగిర్రు? కొండ శిల్వలు, ఏ కొండ శిల్వలు? గుట్టల్ని కాపాడుకోలేకపోయినాను. ఇన్నేళ్ళు 70 సంవత్సరాలుగా కాపాడుకున్న గుట్టలు 10 ఏళ్లలో మాయమైనటువంటి సందర్భం. భూమి ధర గంటెడు జాగా కొనలేని వాళ్ళు, సొంతింటి కల తీరని మహిళలు ఉన్నారు. మాకు ఒక అడుగు గుంటెడు 6 అడుగుల నేలతో పాటు మాకు ఒక 2 అర్రల ఇల్లు ఉంటే బాగుండు, ఇల్లు లేక సొంతింటి కల తీరక చచ్చిపోయిన మహిళలు ఎందరో, ఆరోగ్యాలను కోల్పోయిన మంది ఎందరో. ఇంకొకటి కూడా, ఎల్లదు చాలదు అనే మన ప్రజలు, మన ఆడవాళ్ళు వెళ్తుంది సాల్తుంది అనే రోజు ఒకటి తీసుకురావాలి. అది ఎక్కడుంది? గుడులల్లా, మసీదులల్లా, చర్చిలల్లా కాదు, అక్కడ దొరకదు. వాళ్ళు ఏమి ఆ గుడుల నుంచి, చర్చీల నుంచి, తర్వాత మసీదుల నుంచి ప్రార్థన చేస్తే అవి మనకు రావు హక్కులు. ఎక్కడుంది? రాజ్యాంగంలో పొందుపరచబడింది. అవే ఉద్యోగాలు, అవే మనకు ఉద్యోగాలు, తర్వాత హక్కులు కూడా ఉంటాయి. ఆ హక్కులను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే చదువుకోవాలి. ఇంకా కూడా చదువులేని ఊర్లు ఉన్నాయి. ఈరోజు పొద్దున్న నిన్న ఒకటి పేపర్లో చూసిన, ఒక కుటుంబాన్ని పూర్తిగా ఊరు వెలేసింది. వాళ్ళ కొడుకు ఎక్కడో చదువుకుంటుండట బయట దేశాలల్లా. తర్వాత ఆ కుటుంబానికి నీళ్లు లేకుండా, తర్వాత అదేంది చాలా దూరం పెట్టినటువంటి సందర్భం. ఎందుకంటే ఆ ఊర్లో ఆ పిల్లగాడు ఒకడు చదువుకొని వస్తే ఊరు చైతన్యమైతే మళ్ళీ ఆడ ఉన్న గోసులు కొన్ని సగబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందనేది. ఆ పిల్లగాడు ఒకటి అందరికీ భూమి ఎట్లా ఉంది, మనకు భూమి ఎట్లా లేదని ఆ పిల్లగాడు అక్కడి నుంచి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో నుంచి పుట్టుకొచ్చింది. నాట్లేసి, కోతలు కోసి, నాట్లేసి, కలుపు కలిసి, ఒరి కోసి, కుప్ప చేసిన కళ్ళం మీద మనం రాశుల దోషడు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాశే రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో మనం కొన్ని శాసనాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ శాసనాలను మహిళలకు సగభాగం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు బతుకమ్మ సంపూర్ణమవుతుందని అనిపిస్తుంది. అట్లాగే మనకు ఇవాళ ఇంత ఉపోద్ఘాతంలో పోరాట రూపాలు తీసుకున్నటువంటి బతుకమ్మ గురించి ఒక నిమిషం మాట్లాడుకుంటే, మల్లన్న సాగర్ నిర్వాసితులను కాపాడాలని ఎత్తుకున్న బతుకమ్మ, తర్వాత అత్యాచారాలు, మహిళలు, అరే పువ్వులాంటి మహిళల్ని, పువ్వులాంటి పిల్లలు, చిన్నారి శ్రీహిత, టేకు లక్ష్మి, మానస, ఇంకా వందలాది మంది పిల్లలు, 4 లక్షల ఒక సంవత్సరానికి 4 లక్షల మంది మహిళలు కనుమరుగవుతున్న సందర్భంలో నుంచి ఈసారి ఎత్తుకున్న బతుకమ్మ, యురేనియానికి వ్యతిరేకంగా ఎత్తుకున్నటువంటి బతుకమ్మ, తర్వాత దామగుండం కోసం 12 లక్షల చెట్లను నరికేస్తున్నటువంటి సందర్భం. 12 లక్షల చెట్లకు ఓట్లు ఉంటే రాజకీయ నాయకులు ఆ వైపు పోకపోయేవారు. చెట్టుకే కనుక 12 ఒక్కొక్క చెట్టుకు ఒక ఓటు ఉంటే ఆ వైపు పాలకులు వెళ్ళకపోయేవాళ్ళు. ఎందుకంటే 12 లక్షల ఓట్లు నాయకులు సేకరించుకునేవాళ్ళు. చెట్టుకు కూడా ఓటు ఉండాల్సిన అవసరం ఉందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే కాపాడుకోవాలి కదా, చెట్టుకు కూడా ఓటు అవసరమేమో. ఏంది ఊపిరి సందర్భం. నిన్ననో మనను ఒక తమ్ముడు, చిన్న తమ్ముడు ఊపిరి ఆడతలేదని ఒక కవిత్వం రాసిండు. అదే ఊపిరి ఆడని సందర్భం హైడ్రాలో ఒక చిన్న పాప, సార్ నా పుస్తకాలు తీసుకొచ్చుకుంటా, నేను డీమార్ట్లో కొనుక్కొచ్చుకున్నటువంటి వాటర్ బాటిల్ తీసుకుంటా, రేపు మా టీచర్ తిడుతుంది, నాకు పెన్ను కావాలి, పెన్సిల్ కావాలి, మాకు సర్వల్ గిన్నె లేకపోయినా పర్వాలేదని అక్కడ ఏడుస్తున్నటువంటి సందర్భం. ఒక బిడ్డకు చదువు దూరం అవుతున్నటువంటి సందర్భం. ఇట్లాంటివన్నీ ఇంకా చెరువులను కూడా కాపాడుకోవాల్సిన అటువంటి అవసరం ఉంది. ఎన్ని చెరువులు ఎవరెవరు కట్టుకున్నారు? ఆధిపత్య పాలకుల కింద మునిగిపోయినాయి. ఇవాళ ఒక్క కన్వెన్షన్ హాలే కాదు, అనేక
ఫామ్ హౌజులు గులగొట్టవలసినటువంటి అవసరం ఉంది. అనేక భూమిని మనం సేకరించుకొని మన ప్రజలకు ఒకనాటి విప్లవోద్యమాలలో చాలామందికి ఇల్లు దొరికినటువంటి సందర్భం, కొంత నీడను ఇచ్చినటువంటి సందర్భం. అట్లా ప్రజలు విప్లవాత్మకంగా మారవలసినటువంటి అవసరం. ఒకవేళ ప్రజలే విప్లవాత్మకంగా మారితే శ్రీలంకలో జరిగినటువంటి గోటబాయ్ రాజపక్సే పారిపోతారు. ఎందుకంటే ప్రజలం కదా, ప్రజల ఉద్యమాలలో భాగం కావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కలు జనగామ నుంచి కోలాటం ఆడడానికి వచ్చారు. తర్వాత ఇట్లా సాంస్కృతిక కళలలో భాగమవుతున్నటువంటి సందర్భం. ఇట్లా అన్ని సంస్థలుగా వేదికలుగా మనం ప్రజల్ని వేదికలుగా చేసుకొని పనిచేస్తున్నటువంటి దాంట్లో విమలక్క అలుపెరగకుండా నడుస్తుంది, అలుపెరగకుండా పాట పాడుతుంది. అందరం అలుపెరగకుండా పనిచేస్తున్నటువంటి సందర్భం. అందరు మహిళలు ఎంత మాత్రం ఒకటి కాదు, సామాజిక దూరాలున్నాయి. అందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. ఎప్పుడైతే సామాజిక దూరాలు ఎప్పుడు తగ్గుతాయి, అందరికీ సమానమైన భూమి ఉంటే, అందరికీ సమానమైనటువంటి ఇల్లు వాకిళ్ళు వచ్చిన రోజు కదా, ఆ సంపద అంతా జాతీయమైన రోజు కదా సమానత్వం వచ్చేది. కానీ మాకు కొంతమందికి సామాజిక న్యాయం జరిగింది అని చెప్పి కొన్ని గొడుగుల కింద నిలబడుతున్నటువంటి మహిళల ప్రకటనలను ఖండిస్తున్నాం. అట్లా బహుజన బతుకమ్మనే కాదు, శ్రమకు సంబంధించిన ఏ ఉద్యమానికైనా మనమందరం భాగం కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే సాహిత్యానికి కూడా విభజన జరగవలసినటువంటి అవసరం ఉంది. మీకు మీది మీరే, మాది మేమే అని ఈ మధ్య ఉమ్మడి రాష్ట్రాలల్లో సాహిత్యాల గురించి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఎప్పుడు పెత్తనాలు జరుగుతున్నాయి కదా. మా కథలు మావి, మా రచనలు మావి, మా కవిత్వం మాది, మా పాట మాది అని మాట్లాడుతున్నాం. కానీ ఎక్కడ ఏ ఆపద ఉన్నా, ఎక్కడ ఏ భావావేశం కలిగినా గాజా వరకు మన సాహిత్యం ఉండాలి. అది ఉనికిలో ఉండాలి, వాసులే ఉండాలి, రాసులే ఉండాలి. కానీ అస్తిత్వాలను దెబ్బతీసిన చోట మాది మేమే అని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మీది మీరే, మేమే అన్నప్పుడు కూడా మళ్ళీ మా మహిళలకు కూడా ఇవే బ్యానర్ల కింద మళ్ళీ మాకు అవకాశం లేకుండా చేస్తున్నటువంటి దాన్ని ఖండిస్తూ అందరం సమానంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిండుగా మహిళలు వేదిక మీద ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక్కరమో ఇద్దరమో కనబడతాం వేదికల మీద మహిళలు. పాపం మాకు చివరిలో ఇస్తారు టైం, థ్యాంక్స్ చెప్పే టైంలో ఇస్తారు, అయిపోయింది అంటారు. అట్లా కాకుండా ఈరోజు చాలా సంతోషంగా మన శకం మొదలైంది అని అనిపిస్తుంది. అక్కడ 11వ బతుకమ్మ సందర్భంగా అది 10 సంవత్సరాల తర్వాత మా ఉనికి ఈరోజు రవీంద్ర భారతిలో మా ఉనికి కనపడుతుంది. మాకెందుకు రెక్కలు వచ్చినట్టు, విశాలంగా ఎగురుతున్నట్టు మా మావిడి కృష్ణన్న సారథ్యంలో ఇక నుంచి రవీంద్ర భారతి మాదే, రాజ్యము మాదే, బతుకమ్మలు మనవే, పండుగలు మనవే, మన హక్కులు సాధిద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బహుజన బతుకమ్మ, జై బహుజన బతుకమ్మ. మెజారిటీ మహిళలు ఉన్నాం కదా, జై బహుజన బతుకమ్మ.